హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మన టెంపుల్ వ్లాగ్స్లో నేను మీకు శ్రీ రామతీర్థ సేవాశ్రమాన్ని చూపిస్తున్నాను. ఈ ఆశ్రమం వచ్చేసి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని జానపాడు రోడ్డుకి ఎదురుగా సత్రం బజారు ఉంటుంది. అక్కడ ఈ ఆశ్రమం ఉంటుంది. ఈ రామతీర్థ సేవాశ్రమము శ్రీ 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 స్వామి కేశవ తీర్థవారి చేత 1941లో ఈ ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఇక్కడ మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అలాగే పరమశివుడు దర్శనమిస్తాడు. శ్రీ కేశవతీర్థ స్వామివారు ఆశ్రమాన్ని నిర్మించడానికి గల కారణం స్వామివారికి దైవభక్తి ఎక్కువ. అందుకే ప్రతిరోజు భగవంతుడికి సేవ చేయాలి, అలాగే ధ్యానం చేయాలి. ఆధ్యాత్మిక సాధన, గ్రంథాలయం, రామదర్శన పత్రికా కార్యాలయం, వేదాంతసార స్వత ప్రచారము, ఇలా ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవ చేసుకునేందుకు ఈ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు శ్రీ స్వామివారికి దేవతార్చనమునకు రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రదోష పూజ జరుగుతుంది. అలాగే రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారి యొక్క నామ సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. సంవత్సరం మొత్తంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు వచ్చేసి విశేషంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే దసరా దేవి నవరాత్రులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసం మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు, హోమాలు, అలాగే బిల్వార్చన పూజలు, లక్ష కుంకుమార్చన పూజలు జరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో నెల రోజుల పాటు విశేష పూజలు, అలాగే నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు హోమాలు, అభిషేకాలు, అలాగే 2వ రోజు లక్ష కుంకుమార్చన, ఇక 3వ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, అలాగే భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే భాద్రపద మాసంలో కేశవతీర్థ స్వామివారి యొక్క జయంతి రోజు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆశ్రమంలో జరిగేటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తిపూర్వకంగా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూపిస్తున్నాను. వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.
సేవాశ్రమంలో శ్రీ రామతీర్థ సేవాశ్రమము శ్రీ కేశవతీర్థ స్వామి వారిచే 1941లో స్థాపించబడినటువంటి శ్రీ రామతీర్థ సేవాశ్రమంలో లక్ష్మీనృసింహ పంచాయతన పీఠ సన్నిధిన వార్షికానుసారముగా జరుగు శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి అఖండ నామయజ్ఞ సహిత కళ్యాణ మహోత్సవములు ఈరోజు 3వ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతముగా జరిగినది. స్వామివారి కళ్యాణానంతరము భక్తులందరికీ కూడా స్వామివారి మహాప్రసాదాన్ని అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 రోజుల్లో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రయాణికముగా జరుగుతూ ఉంటాయి. అలాగే 2వ రోజు సాయంకాలము స్వామివారికి లక్ష మల్లికా పుష్ప పూజ, 3వ రోజు ఉదయం స్వామివారి కళ్యాణ మహోత్సవము, సాయంకాలం 6 గంటలకి స్వామివారి గ్రామోత్సవం కూడా ఊరేగింపు జరుగుతుంది. కావున ఈ యొక్క మహత్తరమైనటువంటి లక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహ పాత్రులుగా చెందారని కోరుచున్నాం. భగవాన్ శ్రీ రామతీర్థ స్వామి వారికి, సద్గురు శ్రీ కేశవతీర్థ స్వామి వారికి, పార్వతీ హర హర మహాదేవ హర.